అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న గౌరవనీయులు పెద్దలు, ఈ ప్రాంతపు పెద్దలుగా, హైదరాబాద్ మేయర్గా, ఈ ప్రాంతం శాసనసభ్యులుగా గతంలో పనిచేసిన పెద్దల గౌరవనీయులు శ్రీ తీగల కృష్ణారెడ్డి గారికి, వేదిక మీద ఉన్న మా ఎక్స్ మేయర్ గారు దుర్గా దీప్లాల్ గారికి, మీర్పేట మేయర్ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న భూపాల్ రెడ్డి గారు, రమేష్ గారు, అదే మా యాదగిరెడ్డి గారు, పేపర్ పుట్టినప్పుడే మీరు మొదలుపెట్టిందని చెప్తా ఉంటాను. ఈనాడు పేపర్ వచ్చినప్పుడు ఇట్లే సునీత గారు, వేదిక మీద ఉన్న గౌరవ పెద్దలందరికీ కూడా, వేదిక ముందున్న సోదరులకు అందరికీ, ఈ కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసి, నిజంగా సమాజంలో ఒక పని బాధ్యతగా తీసుకుంటే ఏ విధంగా చేయొచ్చు, చదువు ఆర్భాటము ఆస్తులే కాదు కమిట్మెంట్ ఉండాలి, చేసిన పనులను నిరూపించిన చిన్న గారికి మనస్ఫూర్తి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. నేను ఇక్కడ కూర్చొని ఊహించుకుంటా ఉన్నాను, 25 సంవత్సరాల కిందట ఈ ప్రాంతంలో స్టార్ట్ చేశారంటే, చుట్టూ చెరువులు, ఎక్కడ చూసినా చెత్త చెదారంతో ఉన్న ఈ ప్రాంతంలో గుండె ధైర్యంతో సమాజంలో ఈ పని చేయగలుగుతాము, ఈ పని అవసరం అని చెప్పి ఈరోజు 25 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా వారికి, వారి కుటుంబానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే వారు ఎదగడానికి వారి కుటుంబం కూడా డెఫినెట్గా సహకరించింది కాబట్టి ఈ లెవెల్కి వచ్చున్నారు. గోవర్ధన్ గారు మాట్లాడుతూ ఒక మాట చెప్పినారు, తన దగ్గర 10th క్లాస్ పూర్తి చేసుకొని మెకానిక్ అని మాత్రమే అంటాం, కానీ నేనంటే నిజంగానే సమాజంలో వారి పాత్ర ఎంత ఉంటుందనేది మనందరికీ తెలుసు. మనకు ఆరోగ్యం బాగాలేకపోతే డాక్టర్ దగ్గర కొరుకుతాం, కానీ మన వెహికల్స్ ఏది ఉన్నా కూడా మనం నమ్మిన మెకానిక్ షెడ్కి వెళ్తేనే మనకు కూడా తృప్తిగా ఉంటుంది. ఎక్కడ వెళ్తే ఎక్కడ మోసం జరుగుతుందని, ఎక్కడైతే నమ్మకం విశ్వాసం ఉంటుందో, బాధ్యత ఉంటుందో, అదే మెకానిక్ ఎంత దూరంలోనే వెళ్ళి చేయిస్తూ ఉంటాం మన వెహికల్స్. ఆ నమ్మకాన్ని విశ్వాసాన్ని చూడగల చిన్న గారు వాళ్ళ ఫ్యామిలీకి అభినందనలు తెలియజేస్తూ, ఈ లెవెల్ ఇంత 25 సంవత్సరాలు నమ్మకాన్ని నిలబెట్టుకొని తన గ్యారేజ్లో దాదాపు 300 మందిని మెకానిక్స్ని తయారు చేసి మనకు యూనివర్సిటీ లాగా అనుకుందామండి తయారు చేసిందని చెప్తున్నారు గోవర్ధన్ గారు. చాలా గొప్ప విషయం అది. తనతో పాటు తన దగ్గర నేర్చుకున్న వాళ్ళందరూ కూడా సొంత ఉపాధి దొరికేటట్టు చేసుకున్న సందర్భంలో వారికి అభినందిస్తూ, 20 సంవత్సరాలే కాదు ఖచ్చితంగా ఇంకా 70 సంవత్సరాలు పూర్తి చేసుకొని 100 సంవత్సరాలు పూర్తయినప్పుడు కూడా ఇట్లాగే ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ, అన్నిటికైనా ముఖ్యంగా ఏంటంటే జనరల్గా పెద్ద పెద్ద బిజినెస్ చేసిన వాళ్ళు ఇట్లా ప్రోగ్రామ్స్ చేసుకుంటూ ఉంటారు, కానీ తన ఆత్మవిశ్వాసం ఎంత గొప్పగా అనిపించిందంటే, నేను ఇక్కడ కూర్చొని ఆలోచిస్తూ ఉంటే, తన దగ్గర ఉన్న తనతో పాటు తన జీవితంలో తను ఎదగడానికి సహాయపడ్డ మనందరి వెహికల్స్ వస్తూ ఉంటే మనం కూడా వాళ్ళ జీవితంలో ఒక భాగం అయిపోతూ ఉంటాం. వాళ్ళందరి మధ్యలో అభినందిస్తూ భవిష్యత్తులో కూడా ఇంకా బాగా ఎదగాలని, ఇంకా దినదిన అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొకసారి అందరికీ కూడా ధన్యవాదాలు. వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ, వేదిక ముందున్న వాళ్ళకి.